ఓహో లా 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 లా. నేను ఇప్పుడు ఓల్డ్ టీవీ నుండి న్యూ టీవీని కన్వర్ట్ అవుతున్నా. షోరూమ్కి అయితే వచ్చేసిన. టీవీలు మాత్రం ఫుల్ ఉన్నాయి, ఆల్ కంపెనీస్ కనబడుతున్నాయి. మనకు కావాల్సింది ఏదైనా QLED టీవీ కావాలి. ఇక్కడ ఉంది QLED టీవీ. కావాల్సింది 50 ఇంచెస్ కావాలి నాకు. మన 50 ఇంచెస్ ప్యాకింగ్ అయిపోయింది, ఇంటికి తీసుకెళ్దాం. టెక్నీషియన్ అయితే వచ్చిండు, ఎందుకంటే మనం చేయలేం కదా. అంటే ఏమైనా డ్యామేజ్ అవ్వంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చేస్తే ప్రాబ్లం అయిపోద్ది. అందుకోసం టెక్నీషియన్ వచ్చేంతవరకు అలా ఉంచినాం. ఆయన మొత్తం ఓపెన్ చేస్తుండు. మనకైతే పోర్ట్స్ ఇచ్చిండు. HDMI పోర్ట్స్ అయితే 3 ఉన్నాయి. ఇందులో ARC ఒకటి ఉంది, నార్మల్ అటాలా. నేనైతే టీవీ చూసుకునే ముందు ముందు మెజర్మెంట్ అయితే తీసుకున్నాను నా వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ నాకు వచ్చేసి 50 ఇంచెస్ వరకు పడుద్ది. మన లెంత్ అంత వస్తుందా? మిడిల్కి చూసుకుంటాను. అంటే 32, 43, 50, 55 రాదు, 50 వరకు అయితే ఎనఫ్. అందుకోసం ఎంత పడుతుందో చూసుకొని మెజర్మెంట్ 50 ఇంచెస్ టీవీ చేసుకున్నాను నేను. క్వార్టర్స్ అయిపో. థర్మకోల్ ఉండాలిరా. వాళ్ళకైతే ఫిక్స్ చేసేసినాం. డిస్ప్లే ఇలా ఉంది, ఇన్స్టాలేషన్ చేద్దాం. కలర్స్ అయితే ఫుల్ హెచ్డీలో కనబడుతున్నాయి. యాక్చువల్లీ నా ఓల్డ్ టీవీ 26 ఇంచెస్. అంటే ఇప్పుడున్న టీవీతో పోల్చుకుంటే దాదాపు 4 టీవీస్ పడతాయి అందులో. ఇలా మనకి 100+ టీవీలు ఎక్స్ట్రా వస్తాయి, అంటే ఫ్రీగా వస్తాయి. పిల్లలకి ఫ్రీ కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి, మూవీస్, హాలీవుడ్ మూవీస్ అన్నీ ఉన్నాయి. కార్టూన్ డ్రామా, టాపిక్ 5, న్యూ రిలీజ్, ఫైనల్ డెస్టినేషన్ 6 కూడా వచ్చేసింది. రిఫ్రెష్ రేటింగ్ మాత్రం బాగుంది, తొందర ఫాస్ట్గా మూవ్ అవుతుంది మనకు. మోడల్ నెంబర్ అండ్ ఇయర్ QA50 Q7FAA ULXL 2025 మోడల్. మనకు వచ్చే రిమోట్ అయితే స్పెషల్ ఏంటంటే సోలార్, అంటే పవర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు, ప్లస్ C టైపు, ప్లస్ దీనికి వచ్చేసి సోలార్ కూడా ఇచ్చేసిండు. మనం ఎండలో వేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోద్ది. రిమోట్ అయితే ఇంత ప్రీమియం ఉంది. పవర్, మైక్, హోము, సామ్సంగ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ ఈ మెయిన్ మాత్రం మనకు OTT కంటెంట్ కాబట్టి ఇందులో ఇచ్చేసిండు. చూద్దాం ఎండలో పెడితే మనం
ఛార్జింగ్, ఇలా పెట్టుకోవచ్చు. మనం ఎండలో ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం పవర్తో, యాక్చువల్లీ ఇది బ్యాటరీస్తో కాకుండా ఎక్కువ శాతం అంతా నేను సోలార్ పెట్టేసిన, చూస్తున్నా ఛార్జింగ్ తక్కువ పెట్టిన, సోలార్తో ఎక్కువ. చెప్పినట్టు స్పెషల్ ఏంటంటే మనకు 100+ ఛానల్స్ అయితే ఫ్రీ ఉంటాయి ఈ మోడల్ మీద. మళ్ళీ ఏంటంటే ఓఎస్ ఏంటంటే మిగతా టీవీలకు అయితే గూగుల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. స్పెషల్ ఏంటంటే ఇది సామ్సంగ్ వాళ్ళ ఓన్ ఓఎస్తోని రన్ అవుతుంది. అందుకోసం కొంచెం 5 years అయితే అప్డేట్ ఇస్తా అన్నాడు ఫ్రీగానే. ప్లస్ మనకు వచ్చి 3 years వారంటీ ఉన్నది. ఎక్స్ట్రా కావాలంటే ఇంకొంచెం పే చేయన్నాడు, మనకు అవసరం లేదని చెప్పేసి ఏ అమౌంట్లోనే దీని 3 years సరిపోద్దని నేనైతే ఇది తీసేసుకున్నా. మొత్తానికి అయితే పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. కొంచెం ఓటీటీ కంటెంట్లు మాత్రం హై డెఫినేషన్లో చూడడానికి మాత్రం వేరే లెవెల్లో కనబడుతున్నాయి. టీవీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మొత్తం బాగానే ఉంది, రిజల్ట్లెస్ కాబట్టి చూడడానికి అయితే సూపర్ ఉంది. ఏమి చూసినా ఏదైనా హెచ్డీలో చూస్తే మాత్రం ఈ ఫుల్ హెచ్డీ 4K టీవీ పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నది.